రోజు శివరాత్రి మాట పూజ చేసుకున్నాను ఇంట్లో. పొద్దున్నే అయిపోయింది. దీపాలన్నీ కొండెక్కిపోయినాయి. విషయం ఏంటంటే కరంగలి మాల తీసుకున్నాను. బ్రేస్లెట్ ఒకటి, మాల ఒకటి. దీన్ని ఇప్పుడు టెస్ట్ చేసి మాల వేసుకుందామని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒరిజినల్ ఫేక్ అనేది. మనకైతే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇది బ్రేస్లెట్ మా పాప కోసం సర్టిఫికెట్ మాట. అదే దీన్ని ఉంటుంది కదా అది. నెక్స్ట్ వచ్చేసి మాల కూడా ఉంది, దీనికి కూడా ఉంది. దీన్ని అయితే ఒకసారి టెస్ట్ చేస్తాను. ఒరిజినల్ ఫేక్ అని తెలిసిపోద్ది. దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిందన్నమాట. ఓకేనా. వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్లో వేస్తే ఇది కలర్ రావలేదు అన్నారు కదా, వాటర్ అయితే వేస్తున్నాను. ఒక్కోటి ఒక్కోసారి వేస్తాను, ఎందుకంటే ఏది వచ్చింది ఏది ఫేక్ ఏది రియల్ తెలియదు కదా. ఫస్ట్ ఇది వేసేస్తాను మాల అయితే. చూద్దాం ఒక 5 minutes ఉంచి. అయితే వేసి ఆల్రెడీ గిన్నెలోంచి ఇందులోకి పెట్టాను, ఎందుకంటే కలర్ అర్థం కావట్లేదని. కలర్ అయితే వచ్చింది, ఈ కలర్లో వచ్చింది. ఇది ఒరిజినల్ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పోస్ కూడా గరుగ్గా ఉందన్నమాట. ఇదిగో గరుగ్గా ఉండాలి, ప్లాస్టిక్ అయితే మనకు గరుగ్గా ఉండదు. ఇది ఓకే, బాగానే వచ్చింది. ఇది కొంచెం లేట్గా వేసాను, ఇది కూడా లైట్గా వస్తున్నట్టు అనిపిస్తుంది బ్రేస్లెట్. చూద్దాం, దీనికోసం ఇంకో టెస్ట్ కూడా చేసుకోవచ్చు మనం. నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంటుంది కదా, మనకు ఏదన్నా అంటించుకొని వేడిగా దీనికి ఒక సూది పెట్టుకొని దీన్ని బాగా వేడిగా అయిన తర్వాత ఈ పూసకు గుచ్చామనుకో, ఈ పూస అనేది గుచ్చుకు పడితే అదే గుచ్చుకుంటే లోపలికి ఫేక్ మాట. రియల్ చెక్కగా అయితే గుచ్చుకోదు కదా. అట్లా ఇంకో టెస్ట్ అయితే దీనికి చేయాలి, ఎందుకంటే ఇది రంగు మారలేదు అన్నమాట. అంటే బాగా ప్యూరిటీ రంగు అయితే మారలే, నార్మల్గా ఉంది. ఇదైతే బాగా మారింది, ఇది ఒరిజినలే. ఇది తీసేసి చూపిస్తా ఉన్నట్టు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మాట, ఈ కలర్ వచ్చింది. ఏంటిది రెడ్, లైట్ రెడ్ కలరు. ఇది ఓకే. ఇది ఒకసారి అయితే మనం ఫైర్తో టెస్ట్ చేద్దాం. ఇది మారుతుందిలే కానీ టెస్ట్ అయితే చేద్దాం మన డౌట్ కోసం. ఇప్పుడైతే సూది వేడిగా చేశాను, వేడి అయ్యింది. ఇటు చూపి. అబ్బా, నాకు గాలింది. అంటే ఒరిజినలే కదా, ఇంకెందుకు టెస్ట్ చేస్తున్నావు అని దేవుడికి కాలుతున్నట్టున్నాడు ఫ్రెండ్స్. ఓయమ్మా, ఇదైతే దిగట్లేదు లోనకి. మన చెక్క మీద ఎలా అయితే వేడి చేసి గుచ్చుతామో అలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఎరగాయని చూసారా, దీన్ని కూడా టెస్ట్ చేద్దాం. జాగ్రత్త. లేదు లేదు లేదు, ఇది కూడా పోతలేదు. ఇది కొంచెం గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఈ లాస్ట్ వల్ల గుచ్చుకుందేమో. ప్లాస్టిక్ అయితే ఇలా పెట్టగానే వెళ్ళిపోద్ది లోపలికి. ప్రజా ఏం లేదు, బాగానే ఉంది ఒరిజినల్. నీళ్ళు కూడా లైట్గా చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు పూజ చేస్తామన్నమాట. ఇప్పుడు వేసుకుంటాం 2 బ్రేస్లెట్. ఇది మా అమ్మాయికి, నాకు. ఇప్పుడైతే వేసారన్నమాట మా బాబాకి. ఎందుకన్నా